గాలివీడు టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రవీంద్రబాబు, కసిరెడ్డి వెంకట శివారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు గ్రామాల నుండి పెద్ద ఎత్తున టీడీపీకి మంచి స్పందన వస్తుందన్నారు. అరాచక పాలన పోవాలి, సూపర్ 6 మేనిఫెస్టో ప్రజల్లోకి దూసుకెళ్లాలి అని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రజల్లో మార్పు మొదలైందని, రాబోయే ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఈసారి తప్పనిసరిగా టీడీపీ విజయడంక మోగిస్తామన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య గల కారణము, ముందుగా మా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, కాన్స్టిట్యున్సీ ఓటర్ మహాశయులకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6, ఆ పథకాలన్నీ కూడా విజయవంతంగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎట్లుందిరా అంటే అప్పులమయమైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేక అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది రాష్ట్రంలో. అంతేకాకుండా మా గాలివీడుకు సంబంధించి అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి తీరు చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. ఈరోజు తాగడానికి నీళ్లు లేవు గాలివీడు మండలంలో. ఈరోజు ప్రాజెక్టు కట్టినప్పటికీ, రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు కట్టినప్పటికీ 4.6 టీఎంసీల నీళ్లు నిలువ ఉన్నప్పటికీ కూడా గాలివీడు గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక విలవిల్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మా గాలివీడు మండలంలో నెలకొంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి వెలిగిల్లి రిజర్వాయర్ ఉంటుందన్నమాట. దాన్ని కొంచెం కాస్త మరమ్మతులు చేసి దాని నుంచి గాలివీడు చెరువుకు నీళ్లు ఇచ్చింటే ఈరోజు రైతులు సస్యశ్యామలంగా పంటలు పెట్టుకుని బాగుండేవాళ్ళనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అయితే గాలివీడుకు మహిళా డిగ్రీ కాలేజ్ ఒకటి ఇస్తానని చెప్పినాడు అనమాట. ఈరోజు డిగ్రీ కాలేజ్ రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా గ్రామాల్లో నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగడానికి వస్తానన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా బిందెలు అడ్డబెట్టేటువంటి పరిస్థితి ఈరోజు గాలివీడు మండలంలో నెలకొంది అనమాట. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అత్యధికమైపోయింది. ఈరోజు ఉద్యోగాలు లేక వెలువలాడుతున్నటువంటి యువత, అదేవిధంగా యువత చాలా వరకు ఈరోజు దురలవాట్లకు బానిసలే ఈరోజు జీవితాలను సర్వనాశనం చేసుకునేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 30 వేల మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అమ్మాయిలు కనిపించినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్రంలో నెలకొందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒకటి ఈరోజు ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన ఆస్తులు, మన తాతగారు మనోళ్ళు సంపాదించిన ఆస్తులు ఈ బుద్ధి దాని మీద కూడా వాళ్ళ పెత్తనం చేసేటువంటి ప్రభుత్వాలు, లీడర్లు పెత్తనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొందనమాట. ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నా ఈరోజు మహిళలు పూర్తి స్థాయిలో రక్షణ లేనటువంటి పరిస్థితి. మహిళలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడు అనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి పనులు చేసుకునే వ్యక్తులకు వచ్చి దాదాపు 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఛార్జీలు ఖర్చులు వస్తాయి రోజు. అవి మిగిలినట్టే నెలకు దాదాపు 3000 మిగిలినట్టే అనమాట వాళ్ళకు. కాబట్టి మహిళలను పూర్తిగా దృష్టిలో పెట్టుకుని మహిళల సాధికారత సాధించే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఒక రైతుకైతేనేమి సంవత్సరానికి 20,000 ఇచ్చేటువంటి పరిస్థితి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వారికి ఊరట కల్పించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రతి బిడ్డకు, చదువుకునే బిడ్డకు, ఒక 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని కాపాడుకుని వాళ్ళ భవిష్యత్తును బంగారు బాట వేసే విధంగా ఈరోజు చదివించాలన్న ఒకే ఒక దృఢ సంకల్పంతో, దూరదృష్టితో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి మన అన్నమయ్య జిల్లాను కూడా మార్చాలని నిన్న మీటింగ్లో కూడా చెప్పినటువంటి విషయము మనకందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధహస్తులై ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు స్వచ్ఛందంగా మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు అయితేనేమే, ఓటర్ మహాశయులు అయితేనేమే తమ సొంత ఖర్చులతో ఈ రోజు మీటింగులు కానీ ప్రచారానికి కానీ పాల్గొనేటువంటి పరిస్థితి ఈ రోజు మా కాన్స్టిట్యున్సీలో నెలకొంది. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వార్థం కోసమో, ఈ రోజు డబ్బు కోసమో, మద్యం కోసమో ఆశపడకుండా మా యొక్క కార్యకర్తలు, జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీని గెలిపించేదానికి ఈరోజు కష్టపడుతున్నటువంటి తీరు చూస్తే హర్షణీయమైన విషయం అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ ఓటు మా శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మాకు కూడా మీడియా మిత్రులు కూడా సహకరించాలని సహృదయంతో కోరుకుంటూ ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు, మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఇప్పుడు వచ్చిన స్పందన, ప్రజల్లో వస్తున్న ఉత్సాహము, స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్న తీరు చూస్తే
35 సంవత్సరాల పూర్వం నేను ఈ తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా ఉన్నా. ఇంత మాత్రం ఏ ఎన్నికల్లో కూడా ఇంత విజయభేరి తెలుగుదేశం పార్టీ మోగిస్తుంది. తప్పక విజయం అనేది విజయలక్ష్మి మన తలుపు తట్టుతా ఉంది. అందులో కూడా కష్టపడి పార్టీ కోసం పొత్తులో పనిచేసిన మిగతా సోదరులకు కూడా సహాయ సహకారాలను అందిస్తూ గురుతుల బాధ్యతతో తెలుగుదేశం జెండాను ఎగరవేయడానికి మనమంతా ఒక పద్ధతి మీద, ఒక కట్టుదిట్టం మీద, ఒక ఆశయ సిద్ధి కోసం శ్రమించాలని మీకందరికీ సలహా ఇస్తూ, మరియు ఎన్నికల బూతులందు వైసీపీ దౌర్జన్యానికి పాల్గొంటే ప్రతి కార్యకర్తగా ఒక సైనికుడిగా అడ్డుకునేదానికి సంసిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ చేస్తూ అన్నిటికి కూడా మనం ముందుకు నడవాలని తోటి కార్యకర్తలకు సూచనలు ఇస్తూ ముందుకు నడవాలని ఆశిస్తూ విజయలక్ష్మి మనకు తప్పగా లభిస్తుందనే ఆశయంతో, ఆశతో ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.